ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, వదిన గెస్ చేస్తుంది. నేను, నువ్వు, వదిన టైం అయిపోతుంది. మీరు నేనా? ఏంటి? అయ్యో, 1 బంధం 3 4 5 6 7 10. అన్నయ్య గెలిచాడు. నా నమ్మకాన్ని నిలబెట్టావురా. కళావతి, ఆ చైన్ ఇలా ఇవ్వు. పృథ్వీ, ఇలారా. అలాగే. పునమి, ఇలారా. ఏంట్రా ఇలా చేశావు? పోటీలో గెలిచింది నువ్వు, బహుమతి కూడా నువ్వే తీసుకోవాలి. అనవసరంగా దీని మెళ్ళో ఎందుకే ఇచ్చావు? నానమ్మ, గెలుపు మా ఇద్దరిలో ఎవరికి దక్కినా ఒకటే. అదీకాక ఈ ఆటలో నన్ను పున్నమే గెలిపించింది. ఆ గెలుపుకి అసలైన అర్హురాలు పున్నమే కాబట్టి అలా చేశాను. నీకిష్టం లేకపోతే తీసేవని చెప్పు నానమ్మా. అందులో ఏముంది? ఏయ్ పున్నమి, ఆ చైన్ తీసి అమ్మమ్మకిచ్చేయి. ఒక్కసారి ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. అయినా ఆ చైన్ ఎక్కడున్నా ఏమైపోయినా నాకు నష్టం లేదు. అదేంటమ్మా అమ్మమ్మ అలా అంటుంది? ఆ గొలుసు మా చెల్లి కోసం తెచ్చింది. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అనుకుంటే అది దీని మెళ్ళో చేరింది. పున్నమి, నానమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఈ ట్యాంకులు బకెట్లు ఇక్కడి వరకు లెక్కలేదు. అదృష్టం కొద్దీ అన్నీ దక్కించుకుంటున్నావు. 2 రోజుల్లో నీ బండారం బయటపడుతుంది, అప్పుడు మాట్లాడతాను. అర్థమైంది కదా ఈ గెలుపు గురించి అమ్మమ్మ ఏం ఫీల్ అవుతుందో. ఈ చైన్ కూడా ఇష్టం లేకే నీకు ముష్టి వేసింది. అదేమీ పెద్ద గిఫ్ట్ అనుకోకే. ఆ ముష్టి కూడా నీకు దక్కలేదు కదా శృతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.